నా నా నీ వెంట నిలబడాలి, నీ గొంతై నేను నిలవాలి, నీ గొంతై నేను మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిజాయితీగా కృష్ణ నా దగ్గర అనే ఉన్న ఆయనతో విషయాలు నేను చెప్పాలి. చేసుకున్నా అన్నది వాస్తవం అన్నయ్య. నేను నమ్మే దేవుడి మీద రాజు అనే ఆయనతో ఎటువంటిది ఏమీ లేదు. కానీ ఈళ్ళు పుకారు పుట్టిచ్చారు. అయినా గాని నేను దాన్ని మాట్లాడలేదు. సరేలే అని వదిలేసి అది గతంలో. పెళ్ళయిన తర్వాత ఆయన రావటం గాని, నేను ఆయనతో మాట్లాడింది ఏమన్నా ఉంటే నాకు చూపిమనండి. నువ్వు పెళ్లి అయిన తర్వాత ఈ రోజటి వరకు టిల్ టుడే నువ్వు లేదన్నయ్య. ఎప్పుడు కూడా ఇంకొక అబ్బాయితోటి అంటే ఆ విధంగా మాట్లాడలేదు కదా? లేదన్నయ్య. నా శివుడి మీద ఒట్టేసి చెబుతున్నా నేను ఎవ్వరితోని మాట్లాడలేదు. ఆ! అది. నేను ఒకటే అనుకున్నానన్నయ్య. నా లైఫ్‌కి మంచిగా చూసుకుంటాడని జెప్పేసి అనుకున్నాను నేను. వేరే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి మైనరా మీజరా? మేజరే అన్నయ్య. నువ్వు ఆ 20 అబ్బాయిని సంవత్సరాలొచ్చినియి. 20 సంవత్సరాలొచ్చినియి అబ్బాయికి. ఒకవేళ మైనర్ అయితే గనక నీదే తప్పైతది. మైనర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ! మైనర్ 20 సంవత్సరాలొచ్చాయన్నయ్య. వాళ్ళ అంటే సొంత నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అట్లా తీసుకెళ్లడము, వాళ్ళు ఇంకో ఇంట్లో పెట్టుకోవడం అయితే తప్పు. అండ్ రెండో విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లి స్థానంలో ఏ తల్లి అని ఉండనమ్మా. తన కొడుకు తప్పు చేసినా కూడా కొడుకు దొంగ అని ఈ రోజు యాక్సెప్ట్ చేయదు. ఏ తల్లి కూడా చేయదు. అదే తల్లి ప్రేమ, అమితమైన ప్రేమ ఉంటుంది. తన కొడుకు తప్పు చేసినప్పటికీ కూడా ఎదుటి మనుషులదే తప్పు అన్నట్టుగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఆ తల్లికి ఏమో ఆవేదన ఉందంటే, నా కొడుకుని వలలేసుకొని, నా కొడుకుని ఆమె గ్రిప్‌లో పెట్టుకొని నా నుంచి దూరం చేసింది, తీసుకోబోయింది అని చెప్పే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆలోచనలో నువ్వు మాట్లాడుతున్న తప్పని తన తల్లిని కూడా మనం ఖరాఖండిగా నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు మాట్లాడుతున్న తప్పు అని అనలేం.